హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది. ఏదైనా ఒక బిజినెస్ కి దానికి తగ్గట్టు ఒక స్టోరీ వీడియో ఎలా క్రియేట్ చేయొచ్చు. సో మీకు బిజినెస్ ఉంది, మీరు ఒక మంచి ఎంటర్ప్రీనియర్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు మీరు. ఆ బిజినెస్ చేసేటప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఎలాంటి స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం లేదండి, మీరు ఏ లాంగ్వేజ్ అయినా క్రియేట్ చేసుకోండి స్టోరీ. ఫస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళండి. చాట్ జీపీటీ వెళ్ళే ముందు నేను దేనికి వీడియో క్రియేట్ చేస్తున్నాను, దీనికి వీడియో క్రియేట్ చేస్తున్నాను అండి. ఇక్కడ మీకు ఒక స్క్రిప్ట్ రాసాను నేను. ఏం రాసానంటే, ఇక్కడ ఒక మొత్తం ఇక కంప్లీట్ ఇచ్చేసి, ఇక వీడియో స్క్రిప్ట్ వితౌట్ స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చాను. కిందికి రాగానే మీకు ఒక కంప్లీట్ ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ రన్నింగ్ బిజినెస్ అండ్ వాంట్ టు మోర్ కస్టమర్ ఆన్లైన్, ద డిజిటల్ మార్కెట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. వీఆర్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ వెబ్ డిజైన్ కంపెనీ ఇన్ హైదరాబాద్. We help business grow through SEO, social media marketing, Google AdWords. ఇట్లా వీ కెన్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాటర్ అండి. మనం ఈ మ్యాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ మ్యాటర్ ని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే స్టోరీలా క్రియేట్ చేసుకోవచ్చు. స్టోరీ మీకు నచ్చిన రాయండి, తెలుగు ఇంగ్లీష్ మీ నచ్చినట్టు రాసుకోండి. బేస్డ్ ఆన్ ద రైట్ ఏ స్మాల్ స్టోరీ అబౌట్ మై బిజినెస్. నేను ఆ బిజినెస్ రాస్తున్నా. లేదనుకోండి, ఒక స్టోరీ క్రియేట్ చేసుకోండి. ఒక పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశారు, స్ట్రగుల్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఏ విధంగా క్రియేట్ చేయాలో అతనికి మైండ్ పోవట్లేదు. సో ఇలాంటి బిజినెస్ మనము క్రియేట్ చేయాలి. సో దానికోసమే ఈ ఆప్షన్. ఈ స్టోరీ క్రియేట్ చేసుకోండి. స్టోరీ వచ్చింది. స్టోరీ వచ్చిన వెంటనే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, దాన్ని నోట్ ప్యాడ్లో ప్లేస్ చేసుకోండి. నోట్ ప్యాడ్లో ప్లేస్ చేశారా? ప్లేస్ చేసిన వెంటనే మీరు వెళ్ళాల్సింది క్యాన్వా. క్యాన్వాలో మీరు లాంగ్ అనుకుంటున్నా, షార్ట్ వీడియో అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యూట్యూబ్ ఛానల్కి నేను లాంగ్ ఎప్పుడు అప్లై చేసా, షార్ట్ అప్లై చేసా ఫస్ట్ చూసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిజినెస్ కైనా లాంగ్ వీడియో ఉంటుంది, షార్ట్ వీడియో ఉంటుంది. అది మనం చూసుకొని కంప్లీట్గా చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే లాంగా షార్టా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు నా బిజినెస్కి చేసేది కంప్లీట్గా లాంగ్ వీడియో. ఎందుకంటే నా బిజినెస్కి లాంగ్ వీడియో అనేది పర్టికులర్గా నాకు కావాలి. సో అది నాకు ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే నా బిజినెస్కి 5 days ago నేను లాంగ్ వీడియో చేశాను. నువ్వు షార్ట్ వీడియో చేసుకోవచ్చు బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి. కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల నాకు వ్యూస్ రావట్లేదు. సో ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్వా తీసుకోండి. సింపుల్గా స్టెప్ చూసుకోండి. క్యాన్వా తీసుకున్నాక స్టోరీ ఇక్కడ మీరు చాట్ జీపీలో క్రియేట్ చేశారు, మీకు నచ్చిన స్టోరీ క్రియేట్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ కావాలంటే, మీకు స్టోరీ కావాలంటే మీరు సింపుల్గా ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇక్కడ రీనేమ్ చేసి నేను ఫస్ట్ రీనేమ్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్టోరీ సర్వీస్ ఇస్తున్నాను. మీరు సింపుల్ అండి, ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా మీరు ఒక చిన్న ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కనుక నాకు నచ్చిన లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే బాచుపల్లి, డిఎల్మి బాచుపల్లి ఇలా సెలెక్ట్ చేస్తాను అనుకోండి, నా కంటెంట్ మొత్తం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నేను డిఎల్మి బాచుపల్లి పెట్టాను, నేను ఇన్ బాచుపల్లి పెట్టట్లేదు. ఎందుకంటే ఇన్ బాచుపల్లి అంటే నేను బాచుపల్లి ఉన్నట్టు, నేను బాచుపల్లి లేను కాబట్టి నియర్ మీ బాచుపల్లి కొట్టాను. నా కంటెంట్ సేమ్ అవుతుంది. ఈ పైన ఒక కంటెంట్ క్రియేట్ చేశాను ఈ కంటెంట్ తోని. దీని యొక్క ప్రాంప్ట్ మీరు హ్యాపీ కాపీ చేసుకుంటే ఈ యొక్క ప్రాంప్ట్ ని ఏ కీవర్డ్ కైనా యాడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కంటెంట్ వస్తుంది, సోషల్ మీడియా పోస్ట్ వస్తుంది, వెబ్సైట్ ఎస్సీఓ వస్తుంది, డిస్క్రిప్షన్ కీవర్డ్స్, యూట్యూబ్ టైటిల్, డిస్క్రిప్షన్ కీవర్డ్స్ అన్నీ వస్తాయి. ఇది మీకు కావాలంటే జస్ట్ నాకు ప్రాంప్ట్ మెసేజ్ పెట్టండి, నేను పంపిస్తాను మీకు. లేదనుకోండి, మీకు ఈ కంటెంట్ ఆల్రెడీ ఉంది, నా వీడియో డిస్క్రిప్షన్ లో వెళ్ళి కాపీ చేసుకోండి. అయిపోయిన వెంటనే నేను ఇప్పుడు వీడియో క్రియేట్ చేయాలి. ఫస్ట్ వీడియో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 రకాల వీడియో చేస్తాను అండి, లాంగ్, షార్ట్. నేను 2 వీడియోస్ క్రియేట్ చేశాను. ఫస్ట్ స్టోరీ వీడియో వచ్చి నేను ఏదైతే ఉందో దీన్ని నేను లాంగ్ వీడియో క్రియేట్ చేస్తాను, ఈ స్టోరీ వీడియోని. లేదా నేను ఏం చేస్తాను, షార్ట్ వీడియో క్రియేట్ చేద్దామండి స్టోరీ వీడియోని. ఎందుకంటే ఇంకో స్టోరీ ఉంది. ఎక్కడ ఉందంటే మనకు కంప్లీట్ గా ఈ లొకేషన్ లో ఉంది, హైదరాబాద్ ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇక్కడ తీసుకున్నాను. యాప్స్కి వెళ్ళండి. యాప్స్ లో మీకు చాలా ఉంటుంది. ఇక్కడ వీడ్ అని క్లిక్ చేయండి, సెర్చ్ కొట్టండి. ఏ వీడియో బై వీడియో ఉంటుంది ఇక్కడ, ఇది క్లిక్ చేయండి. మీకు ఆ వీడియో ఆప్షన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేమ్ వచ్చి వీడ్. ఇక్కడ 2 ఉంటాయి,
సబ్ టైటిల్ బై వీడ్ ఉంటుంది, ఏ వీడియో బై వీడ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ లెర్న్ మోర్ దగ్గర నేనేం చేస్తా అంటే కాంటాక్ట్ నౌ తీసేస్తా. కాంటాక్ట్ నౌ తీసుకొని ఇక్కడ రేషియో ఉంటుంది మనకు 9:16 ఉంటుంది, 6:9 ఉంటుంది. ఇక్కడ నేను పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటా. అంటే షార్ట్ వీడియో నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. కంప్లీట్ ఏదైతే మీకు ఉందో షార్ట్ వీడియో. తర్వాత మీకు ఇక్కడ లెవెల్స్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. దీంట్లో మీకు ఏ కలర్ కావాలో కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు లాంగ్వేజ్ అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే సార్ నాకు తెలుగు ఉంటుందా అంటే తెలుగు అనేది మీకు ఉంటుందండి. తెలుగు కూడా మీరు చేసుకోవచ్చు మీ ఓపికతోని. తెలుగు క్రియేట్ చేస్తే వేరే వస్తుందండి. తెలుగు ఎగ్జాక్ట్ గా మనం పోస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇది తెలుగులోనే మీరు చేసుకోవచ్చు. బట్ ఏం తెలుగులో లేదు. ఇది బిగిన్ విత్ ద సింపుల్ బిలీవ్ ద ఎవ్రీ బిజినెస్. ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాను నేను ఇంగ్లీష్ ని నేను కంప్లీట్ గా ఇంగ్లీష్ ఇండియా పెడుతున్నాను అండి. ఇక గుర్తుపెట్టుకో లాంగ్వేజ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్క్రిప్ట్, రేషియో అండ్ ఇది. నేను 2 వీడియో చెప్తున్నాను కదా, మీరు 2 చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటా. ఎక్కడైతే నాకు ఇంగ్లీష్ ఇండియా ఉందో సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మేల్, ఫీమేల్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే కావాలో తెలుగు వాళ్ళు కావాలనుకుంటే ఆకాష్, ఆదిత్య మేల్ ఇట్లా మనం ఉందనుకోండి, మేల్ ఉంది. లేదు ఫీమేల్ కాదా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నేను మెయిల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జనరేట్ వీడియో క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మనకు స్టోరీ ఉంది. ఇది హైదరాబాద్ మొత్తాన్ని. ఇది కాపీ చేసుకోండి. ఇక్కడ వచ్చాక సేమ్ యాప్స్ మళ్ళీ మర్చిపోవద్దు. ఇక్కడ మీరు వీడియోని క్లిక్ చేసుకోవచ్చు. లేదు అంటే యువర్ యాప్స్ లో మీకు ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే వీడియో అలా సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వీడియోని క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏదైతే ఉందో అది కాపీ చేసుకోండి. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే మీకు ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మన వెబ్సైట్ అడ్రస్ కంపల్సరీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే కాంటాక్ట్ మోర్ డీటెయిల్ విజిట్. నేను ఇక్కడ కొంచెం ఆలోచన సేమ్ ఉండదు కదా. ఇక్కడ 9:16 తీసుకోండి. అయితే ఇంకో ఆప్షన్ ఉందండి. ఇక్కడ మనము ఇలా తీసుకోవచ్చు, లేదా అవతార్ కావాలంటే అవతార్ తీసుకోవచ్చు అండి. అంటే మనం అవతార్ ఫోటో పెట్టాలనుకుంటే మనం అవతార్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎవరైతే మనకు అవతార్ లో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేము. ఏదైతే ఇక్కడ అవతార్ ఫొటోస్ ఉన్నాయో అవి మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫార్మల్ లో తీసుకుంటే నేను తీసుకున్న వెంటనే అవతార్ మాక్సిమం క్రియేట్ కావాలి. ఎందుకంటే ఇవి పెయిడ్ లో ఉన్న అవతార్ అనేది. సో మనము ఫ్రీ కంటెంట్ లో చేసుకోవడం చాలా బెటర్. సో అందుకనే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని ఇక్కడ మనము గుర్తుంది కదా తెలుగు ఉంటే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. మరి మనకు ఉన్నదల్లా ఇంగ్లీష్ కాబట్టి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇండియన్స్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కొంచెం సెర్చ్ చేసుకొని తీయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫీమేల్లో ఇప్పుడు మేల్ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నాను భావన. తర్వాత మీరు ఆ వాయిస్ నచ్చండి. తర్వాత నెక్స్ట్ జెండర్ క్లిక్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకొని మీకు లేఅవుట్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం అది. మీకు ఏదైతే హైలైట్ కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మీరు సెలెక్ట్ చేశారో అది ఇక్కడ వచ్చేస్తుంది. క్లిక్ ఫర్ జనరేట్. మీరు ఇక్కడ కంప్లీట్ గా 2 వీడియో క్రియేట్ చేశారండి. అయితే మీరు ఒకసారి జనరేట్ కొట్టినప్పుడు ఒక్కోసారి ఈ ఆప్షన్ మీకు రాదు. దానికోసం మీరు వరి అవసరం పని లేదు. సార్ నాకు నేను చేసేది రావట్లేదు ఇక్కడ అట్లా ఏం లేదండి. మళ్ళీ మీరు బ్రౌజర్ రిఫ్రెష్ చేస్తే ఇది అలాగే ఉంటుంది. 80% మీరు పవర్ పోయినా కానీ ఏది పోయినా కానీ ఏదైతే ఫైల్ మనకు బ్రౌజ్ చేస్తుందో ఆ ఫైల్ అలానే ఉంటుంది మనకు. సో ఏదైతే మన ఫైల్ అయిపోయిన వెంటనే ఎక్కడైతే మనం క్లిక్ చేస్తున్నామో ఇది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ అనేది కంప్లీట్ క్లియర్ కావడానికి మనకు 1 నుంచి 3 మినిట్స్ టైం పడుతుంది మన కంటెంట్ వైజ్ గా. ఇది మనము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా మనకు ఏం రాయాలి హెడర్ లో ఫుటర్ లో అన్ని ఆప్షన్స్ యాడ్ దిస్ కొట్టేసేయండి. కొట్టిన వెంటనే మనకు ఇలా క్రియేట్ అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి మనకు వచ్చేస్తుంది. ఏదైతే మనకు ఫైల్ ఇక్కడికి మూవ్ అయిపోయిందో ఎగ్జాక్ట్ గా ఈ ఆప్షన్ లో మనము యాడ్ చేసుకుంటాం. సో యాడ్ చేసిన వెంటనే మనకి ఇలా వస్తుంది.
దాన్ని ఇక్కడ మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన వెంటనే దీన్ని ఇలా స్క్రోల్ చేసుకోవాలి. ఎక్కడ దాకైతే మీకు స్క్రోల్ ఉందో అక్కడ వరకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది. సో ఈ స్క్రోల్ కంపల్సరీ చేసుకోవాలంటే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తుంది కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 2 ఆప్షన్స్. ఈ వీడ్ అనే వాటర్ మార్క్ మనం తీసేయాలి. తీసేయాలంటే మనం ఏం చేయాలి? ఎలిమెంట్ లో ఇది ఒక్కసారి క్రియేట్ చేశాక ఏదైనా మార్చుకోవచ్చండి. షేప్స్ క్రియేట్ చేసుకోవాలి. షేప్ లో మీకు ఇది హెడర్ లో ఇక్కడ షేప్స్ ఉంటాయి అండ్ ఫుటర్ లో మనం షేప్స్ పెట్టేస్తాం. అయితే ఇక్కడ ఏం యాడ్ చేయాలి సార్ అంటే మీకు ఏదైతే టైటిల్ ఇచ్చామో ఆ టైటిల్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. అది లోగో కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది మనం ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోండి. ఇది కంప్లీట్ గా మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఇక్కడ ఫస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ యాడ్ చేస్తున్నానంటే లోగో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు లోగో ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి నేను లోగో ఫైల్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనకి లోగో ఫైల్ ఎక్కడైతే మనకు ఉందో ఆ లోగో ఫైల్ కి మనకు కంప్లీట్ గా ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మీకు లోగో యాడ్ అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ మనము లోగో ఏదైతే ఎక్కడైతే ఫైల్ మూవ్ చేసుకుంటున్నామో లోగో అయితే మన ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు లోగో ఉంది. సో ఏ వెబ్సైట్ లో మనకు లోగో లేదో ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆ లోగో ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇలా క్లిక్ చేయదండి లోగోని. మీరు గుర్తుపెట్టుకోవాలి కొత్త ఎడిటర్ లో లోగోని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంప్లీట్ గా ఇక్కడ మెన్షన్ విల్ బి వైట్ కలర్. ఎందుకంటే లోగో తగ్గట్టుగా మనం వైట్ కలర్ ని మెన్షన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వైట్ కలర్ మెన్షన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ తర్వాత మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మన వెబ్సైట్ అడ్రస్ తీసుకొని కంప్లీట్ గా ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ లో మనకు ఏది కావాలో యాడ్ చేసుకొని రిమూవ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అయితే ఈ టెక్స్ట్ లో మనకు కావాల్సిందల్లా ఈ HTTPS అనేది అవసరం లేదండి. దీంట్లో మనకు ఏదైనా ఫోన్ నెంబర్ ఏదైనా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ ఎట్ ప్రజెంట్ నేను ఫోన్ నెంబర్ డిస్ప్లే చేయట్లేదు. ఎందుకంటే నాకున్న ఆప్షన్ లో ఫోన్ నెంబర్ వద్దనుకున్నాను. అది ఇక వైట్ చేస్తున్నాను. దీన్ని నా లోగో కలర్ మార్చేస్తున్నాను. లోగో ఇచ్చినప్పుడు మనకు కలర్స్ వస్తాయండి. ఇక్కడ లోగో కలర్ మార్చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే మనకు ఉందో ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ నౌ. ఇప్పుడు ఈ ఆప్షన్ మనకు ఉంది. ఈ ఆప్షన్ మనం ఇచ్చిన తర్వాత మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత దీన్ని కంప్లీట్ గా ఇలా క్లిక్ చేసుకొని దీన్ని గ్రూప్ గా మార్చుకోవాలి. గ్రూప్ గా మార్చుకుంటే ఇక్కడ కంప్లీట్ గ్రూప్ అవుతుంది. ఇది అన్గ్రూప్ చేస్తే చూడండి మనకు 4 ఆప్షన్స్ వచ్చినాయి. అంటే 4 వైట్స్, 2 వైట్, 2 నేమ్. దీన్ని గ్రూప్ మార్చుకోవాలంటే జస్ట్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లోగో మీకు కంప్లీట్ సెట్ చేసుకోండి. లోగో మీకు కంప్లీట్ గా సెట్ అవుతానే మీకు అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత మీరు ఏమన్నా కీవర్డ్ యాడ్ చేయాలని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎట్ ప్రెసెంట్ నేనేమి యాడ్ చేయట్లేదు ఇది. సో ఇప్పుడు ఇట్లా నేను గ్రూప్ ని క్రియేట్ చేసిన అప్పుడు ఏమవుతుంది ఈ వీడియో లెంత్ వరకు నేను గ్రూప్ ని తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి ఈ టెక్స్ట్ అనేది నేను ఎండ్ వరకు లాగ్ తీసుకెళ్ళాను కంప్లీట్ గా. అయితే ఈ కొత్త ఎడిటర్ కొత్త క్యాన్వా వాళ్ళకి అర్థం కావట్లేదండి. కొంచెం ఓపిక కొట్టాలి అర్థం చేసుకోవడానికి. ఇక్కడ అర్థం చేసుకుంటే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు వీడియో అనేది. తర్వాత మీకు సేమ్ లాంగ్ వీడియో ఉంటుంది. ఏదైతే లాంగ్ వీడియో వచ్చిందో దాని సేమ్ అండి కాపీ పేస్ట్ ఇక్కడికి మూవ్ చేసుకోవాలి. అయితే వీడియో మూవ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడాలండి. ఇక్కడ ఏ ఇబ్బంది అని చెప్తాను. ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియో వస్తుంది కదా, ఆ వీడియో ఇక్కడ వస్తుంది, దాన్ని ఇక్కడ డ్రాగ్ చేసుకోవాలి. ప్రతి వీడియో అంతే. ఎందుకంటే మనం కొత్త టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు కొంచెం డ్రాబ్యాక్స్ ఉంటాయండి. ఇక వచ్చి కదా ఇక్కడికి మూవ్ చేసుకోండి. మూవ్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా లాగేసుకోండి కంప్లీట్ గా వీడియోని. లాస్ట్ రోజు లాగిన తర్వాత మళ్ళీ సేమ్ ఏ లాజిక్ అయితే మనం యూజ్ చేసాము ఇక్కడ ఆ లాజిక్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అక్కడ చిన్నగా ఇచ్చాము, ఇక్కడ పెద్దగా వస్తుంది. ఇప్పుడు అన్గ్రూప్ చేయాలి. దీనికి ఏదైతే మనకు ఉందో క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది,
అయితే మీకు మధ్య మధ్యలో వీడ్ అనే ఆప్షన్ వస్తుందండి. ఎక్కడైతే రైట్ లెఫ్ట్ లో మనకు చాలా చోట్ల ఆప్షన్ వస్తుంది. అయితే ఇది ఆప్షన్ వచ్చినప్పుడు మనకు గుర్తు పెట్టుకోవాలి ఇలా ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేయాలి? ఇది ఇలా మనకు ఉన్నప్పుడు సో ఇలా వస్తుంది. లేదు అంటే మీకు అంత ప్రాబ్లం లేదంటే దీన్ని పెంచుకోవాలి. అంటే విజిబిలిటీ మనకు చాలా ఉండాలి. తర్వాత మనము ఈ వీడియో ఉంది కదా, దీన్ని ఇలా చేసుకొని ఏదైతే మనకు ఇక్కడ ఆప్షన్ ఉందో ఇది మనకి కంప్లీట్ గా తీసుకోవాలి. మనకు ఓపిక ఉంటే కరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి కంటెంట్ ని. ఆ ఓపిక దగ్గర ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది ఒకేసారి మనము ప్లే చేస్తామండి కంప్లీట్ గా. సో అది మాత్రం గుర్తుపెట్టుకొని చేసుకోవాలి. సో ఇలా మనకు ఉంటుంది. మీకు దీన్ని మీరు ఏమైనా చేయాలనుకుంటే క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. సైజ్ తగ్గించుకోండి. సో అయిపోయింది కదా, ఇలా మీకు అయిపోయింది కంప్లీట్ గా. సో మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి? కంప్లీట్ గా సెలెక్ట్ చేసుకొని లోగోతో సహా సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకుంటే దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు. ఫైనల్ గా మీకు ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఎక్కడైతే మీకు వైట్ వస్తుందో చూసుకోవాలండి. ఇది కంప్లీట్ గా మీరు వీడియోలో మీరు చూసుకోవాల్సిన ఆప్షన్స్ ఇవి. మీరు ఏదైతే కంప్లీట్ గా ఉందో ఇక్కడ చూసుకోవాలి. ఏదైతే మీరు ప్లే చేసినప్పుడు ఇలా మీకు కంప్లీట్ గా ఉంటుంది. సో ఏదైతే మీకు ఆప్షన్ ఇక్కడ ఉన్నాయో కంప్లీట్ గా చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో ఇలా మనకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లాస్ట్ ఎక్కడ పెట్టచ్చు చెక్ చేసుకోవాలి. అయిపోయింది కదా, ఇక్కడతోని ఈ వీడియోని క్రాల్ చేసుకోవాలి. సో ఇది మనం క్రాల్ చేసినప్పుడు ఏదైతే మనకు ఆప్షన్ ఉందో అది ఇక్కడ చెక్ చేసుకోవాలండి. కంప్లీట్ గా మనం చెక్ చేసుకోవాల్సింది ఫైనల్. సో ఇక్కడికి మనము ట్రాక్ చేసుకుంటాం. సో ఫైనల్ గా ఇక్కడ అయిపోయిన వీడియోని లాస్ట్ మనం కావాల్సిందల్లా క్యాన్వాలో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. వీడియోలో మీరు క్లిక్ చేసుకోవాల్సింది సబ్స్క్రైబ్. ఇక్కడే మీకు ఆప్షన్ ఉంటుంది. మీకు ఏదైతే లాంగ్ లో ఏ సబ్స్క్రైబ్ కావాలో చూసుకోవచ్చు. లేదంటే మీరు ఇంటర్నెట్ కొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఓపిక ఎక్కడైతే అవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇది ఉంది కదా, ఎక్కడైతే మనము సబ్స్క్రైబ్ ఇస్తున్నామో వీడియోలో కంప్లీట్ గా ఏదైతే మనకు ఆప్షన్ ఉందో మీ ఏ సబ్స్క్రైబర్ క్రియేట్ చేయొచ్చండి మీ ఇష్టం. సో ఇట్లా మనకు కంప్లీట్ గా సబ్స్క్రైబ్ వస్తుంది. దీన్ని ఇట్లా ఈ విధంగా మీరు మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడికి మూవ్ చేసుకొని దీన్ని తగ్గించుకోవచ్చు అండి. మీకు ఏ సైజ్ అయితే ఆ సైజ్ కావాలో అది తగ్గించుకోవచ్చు. ఇక మీరు చూసినట్టయితే సో ఇది కంప్లీట్ గా ఇలా క్రియేట్ చేసుకొని మీకు ఎక్కడైతే వైట్ వస్తుందో అక్కడ చూసుకొని సో ఇది కంప్లీట్ గా మనకి ఇట్లా వైట్ ఫిల్అప్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మనము 4K వీడియోలో కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు జస్ట్ వీడియో అయిపోయింది కదా, క్లిక్ ఫర్ డౌన్లోడ్ విత్ 4K క్వాలిటీ. ఎక్కడ మీకు వాటర్ మార్క్ ఉండదండి, ఓన్లీ హెడర్ లో ఫుటర్ లో వాటర్ మార్క్ ఉంటుంది. అది ఓపికతో మీరు తీసేసుకోవచ్చు. ఇది అయిపోయింది కదా, సేమ్ ఇక్కడే ఇలాగే డౌన్లోడ్. మీరు సేమ్ లాగిన్ లో కనుక ఉంటే సింపుల్ అండి. ఇక్కడ మీకు డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. షేర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని ఇక్కడ ఆప్షన్ ఉంటాయండి. మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేయాలంటే డైరెక్ట్ మీరు ఫేస్బుక్ పేజ్ క్లిక్ చేసుకొని కనెక్ట్ చేసుకొని కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. బట్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం వర్క్ చేస్తాం. సో ఈ విధంగా ఎలాంటి వీడియో అయినా చాట్ జీపీటీలో కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మనము లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన వీడియోస్ ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో పోస్ట్ చేయాలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా అండి. ఇంకో విషయం ఏంటంటే మీరు చేసేటప్పుడే ఇక్కడ నాకు సార్ దీని రిలేటెడ్ తమ్నేల్ కావాలంటే కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ తమ్నేల్ ఎలా పెట్టాలని నేను చెప్తానండి. ప్రతి వీడియోలో మనకు గూగుల్లో ఒక టూల్ ఉంది. దాన్ని విక్స్ అంటారు.
WHISK. ఇది గూగుల్ టూల్ అండి, ఏదో పెద్దది కాదు. జస్ట్ ఇది మనం క్లిక్ చేసుకుంటే దీని యూఆర్ఎల్ వచ్చి మీకు labs.google.com/fx. ఇది మనకు టూల్. యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మనకు వచ్చే టూల్ యొక్క యూఆర్ఎల్. దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయండి. అంటే బిఫోర్ నేను వీడియో అప్లోడ్ చేసే ముందే నేను రీల్ కి ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇది మనకు బెస్ట్ టూల్. దీనిలో ఇది తీసుకోండి, క్రియేట్ సమ్ మ్యాజిక్. ఇది సింపుల్ అండి. ఎంటర్ ద టూల్. టూల్ క్లిక్ చేయాలి, మీకు ఇట్లా వస్తుంది. ఇక ఇమేజ్ ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు నాకున్న దాంట్లో ఏం చేస్తున్నా అంటే ఇది నాకు ఉన్న కీవర్డ్. ఏం కీవర్డ్? వెబ్సైట్ డిజైన్ డెవలప్మెంట్ కంపెనీ. దగ్గర డిజైన్ సర్వీసెస్ ఎడ్జ్ అఫోర్డబుల్ ప్రైస్, ఇలా కీవర్డ్ ఇచ్చాను. ఇది చేసినంత మనకి ఏదైతే మనకు మిస్టేక్ లేకుండా చూసుకుంటే అయితే ఇది అయిపోయినంత ఇక్కడ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. 9x16 కావాలి. ఇది క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఉంది. ఎడ్జ్ బై రాకేష్ టెక్ సొల్యూషన్స్. ఇక మీకు ఆప్షన్ ఉంటుంది, సేమ్ ఇక్కడ వేసుకొని క్లిక్ చేసుకోండి. మీకు మళ్ళీ ఇమేజ్ ఏది కావాలో వస్తుంది. ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నారా? ఇక్కడ షార్ట్కి వెళ్ళండి. షార్ట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అప్లోడ్ క్లిక్ చేసుకోండి. అప్లోడ్ ఇవ్వండి. ఎక్కడైతే మీరు ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడ ఇమేజ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఇమేజ్ ఇచ్చారు కదా, ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఇది న్యూ క్యాన్వాలో ఫ్యూచర్ కంప్లీట్గా. ఇక ఇమేజ్ అప్లోడ్ అయిన తర్వాత మీరు ఇమేజ్ డైరెక్ట్ క్లిక్ చేయొద్దు, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక్కటి మీకు ఓపిక ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఇది ఆప్షన్ ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకొని లేయర్లో సెండ్ బ్యాక్వర్డ్ కొట్టాలి. ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదా, దీన్ని తగ్గించుకోండి. స్టార్టింగ్ వరకే ఇమేజ్ ఇది. కొంచెం ఓపిక ఉండాలండి వీడియో చేయడానికి. అందరు చేసేటోళ్ళే, బట్ చేయడంలో కొంచెం ఓపిక ఉండాలి. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాపీగా సార్ ఇమేజ్ అవసరమా అంటే, ఇమేజ్ ఎందుకంటే తమ్నెయిల్ కోసం అండి. తమ్నెయిల్ కోసం చాలా మంది కష్టపడతారు. సో ఈ తమ్నెయిల్ కోసం యూజ్ అవుతాయి కాబట్టి ఇది పెడితే ఏమైతే ఫస్ట్ ఇమేజ్ అని ఇంప్రెషన్ లా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, సార్ ఈ ఇమేజ్ కంటెంట్ లో మనము మన ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చా, మన ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చా అని. ఏదైతే మీకు కంఫర్ట్ డిజైన్స్ ఉంటాయో అవి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన డిజైన్స్. ఇక లొకేషన్ ఎందుకు ఇవ్వట్లేదంటే, లొకేషన్ అనేది మనం ఇవ్వచ్చు. సర్వీసెస్ ఇన్ ప్రగతి నగర్ హెచ్. మీ ఇష్టం. ఇమేజ్ క్రియేట్ చేయడము, ఇమేజ్ ఇక్కడ రావడము, ఇక్కడ అప్లోడ్ చేయడం, ఇక్కడ డ్రాగ్ చేయడం. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్సైట్ ఫర్ క్రియేటింగ్ రీల్ యొక్క తమ్నెయిల్. మీరు ఇక్కడ యూజ్ చేసుకొని ఇట్లా తమ్నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఇలా ఉంటుంది. మీ ఓపికతోని ఏదైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సార్ నేను కంపెనీ పేరు పెట్టచ్చు అంటే మీ ఇష్టం, పెట్టచ్చు పెట్టకపోవచ్చు మీ ఇష్టం. రిమూవ్ చేయండి. ఇక్కడ ఇంకో విషయం ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నా ఫోటో యాడ్ చేస్తున్నాను. అంటే మీకు కొంచెం ఫోటో అయితే ఎట్లా వస్తుందో తెలియాలి కదా. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో కొన్ని రకాలు చెప్పానండి. ఏంటంటే మనము తమ్నెయిల్ చేసుకోవచ్చు, యూట్యూబ్ తమ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు, ప్రాంప్ట్తో తమ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు. చాలా ఆప్షన్స్ ఇచ్చానండి. మీరు ఏమైనా వీడియో కనుక చూడకపోతే మన ఛానల్ చూసుకోండి. ఓపికతో కనుక మీరు అన్ని నేర్చుకుంటే మన దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ నేర్చుకోవచ్చు. అలాగే జాబ్ అనేది కూడా చాలా ఈజీ అవుతుంది. ఏ యూజ్ చేయాలి, టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో అంత అప్డేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎవరు పడితే వాళ్ళు క్రియేట్ చేసి కాదు, టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఫోటోతో సహా మీరు తమ్నెయిల్ క్రియేట్ చేయొచ్చు. దీంట్లో డిఫరెన్స్ వేస్తున్నాయండి, 1:1, 9:16 అండ్ 16:9. ఇప్పుడు నాకు యూట్యూబ్ తమ్నెయిల్ కావాలన్నా కూడా ఇలా క్లిక్ చేసుకోండి, యూట్యూబ్ తమ్నెయిల్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో మీకు మల్టీ వేస్ లో మీకు మల్టీ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. మీ ఓపికతోని మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇక మీరు ఎలాంటి ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. సో ఇది మనకు లాంగ్ తమ్నెయిల్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ ఇవ్వాలి, మనం సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ తమ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు, రీల్ తమ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే ఆ తమ్నెయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోటో అనేది నాకు ఎడిట్ అంటే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు.
లేదు అంటే మీకు 1:1 రేషియో కావాలంటే 1:1 రేషియోలో క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాకి, యూట్యూబ్కి అండ్ మీ రీల్ ఒక ఇమేజ్కి ద పర్ఫెక్ట్ ఆప్షన్ వచ్చి గూగుల్ ల్యాబ్స్లో విక్స్. ఇది ఇప్పుడు వరకు ఫ్రీ ఉందండి. ఫర్ ద ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేము. సో ఈ విధంగా ఇలాంటి వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఒక వీడియోని 2 times 3 times రిఫర్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. స్టోరీ క్రియేట్ చేయడం మనం అందండి. ఓన్లీ తమ్నెయిల్ ఇక్కడ క్యాన్ ఒక్కటే కొత్త ఫ్యూచర్ వల్ల చాలా మందికి స్ట్రగుల్ అవుతుంది. అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అండి. జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయడం. ఇలా ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మీరు ఒకటే అండి, ఈ హెడర్ ఫుట్ అట్లానే ఉంటుంది. ఓన్లీ మధ్యలో వీడియో మాత్రం మారిపోతుంది. ఒకసారి క్రియేట్ చేసుకున్నా అంటే మీరు ఓన్లీ మిడిల్లో వీడియో మార్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఎలాంటి రీల్స్ అయినా, వీడియోస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా వీడియో కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. డెఫినెట్‌గా నేను వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.